పరిశుద్ధ గ్రంథము నుండి 92వ కీర్తన 12వ చరణం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. ఈ దిన దేవుని వాక్కును వినిచిన ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట నా వందనాలు. బాగున్నారా? ఈరోజు ప్రభువు నీకు ఇస్తున్న వాగ్దానం, నీతిమంతులు ఈ ఖర్జూరపు వృక్షము వలె మొవ్వు వేస్తారంట. ఇది ఖర్జూర వృక్షము కాదు కానీ ఖర్జూర వృక్షమును పోలిన ఈత చెట్టు. ఈ చెట్టుకు నీరు పోసేవారు ఎవరు ఉండరు. ఇది నిర్జీవమైన చోట్ల ఎదుగుతూ ఉంటారు. నీరు లేని చోట్ల దాని వేరు భూమి లోపలికి తన్ని చక్కగా పచ్చగా ఉంటాయి. ఎంత భయంకరమైన ఎండలోనైనా, ఎడారిల్లోనైనా, ఎలాంటి నిర్జీవమైన పరిస్థితుల్లోనైనా ఈ చెట్టు ఎలాగైతే పచ్చగా ఉంటుందో, ఈరోజు నీ జీవితంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా, ఎన్ని నిర్జీవమైన జీవితముల గుండుగా నువ్వు నడుస్తూ ఉన్నా, ఎడారి వంటి జీవితము గుండుగా నువ్వు పయనిస్తూ ఉన్నా, ఈరోజు ప్రభువు నీకు ఇస్తున్న వాగ్దానం, ఈ చెట్టు వలె నేను నిన్ను పచ్చగా ఉంచబోతున్నా. ఈ ఖర్జూరపు చెట్లు ఎలాగైతే మొవ్వు వేస్తాయో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా, ఎండిన నీ జీవితంలో కూడా మొవ్వు వేయించే స్థితిని నేను నీకు ఇవ్వబోతున్నానని ప్రభు మాటిస్తున్నాడు. ఈ వాక్కుని దేవుడి నీ జీవితంలో స్థిరపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్కును విన్న బిడ్డలందరి జీవితంలో ఈ వాగ్దానమును స్థిరపరచమని, నీ కృపలతో వర్ధిల్ల చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.